కూటమి ప్రభుత్వం రైతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అండగా నిలుస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వివిధ శాఖల సమన్వయంతో అన్నదాతలు ఇబ్బంది పడకుండా ధాన్యం కొంటున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 17,90,000 రైతుల నుండి 1,20,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 30,361 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసి 24 గంటల్లోపే రికార్డు స్థాయిలో డబ్బులు చెల్లించామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. 2 సంవత్సరాల్లో 17,97,000 మంది రైతుల దగ్గర నుంచి 1,29,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మేము సేకరించాం. ఇది ఒక చరిత్ర. ఎవరు ఊహించని విధంగా రైతాంగానికి ఒక భరోసా కల్పిస్తూ గతంలో ఉన్న ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ని టెక్నాలజీని ఉపయోగించుకుని ఎఫిషియన్సీని పెంచుకుంటూ చాలా పారదర్శకంగా ఎవరు కూడా వేలెత్తి చూపలేని విధంగా క్షేత్రస్థాయిలో ఆ మార్పు తీసుకొచ్చి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము అద్భుతంగా ధాన్యం కొనుగోలు విషయంలో రైతాంగానికి బాసటగా నిలబడ్డాం. మేము తీసుకొచ్చిన సంస్కరణలో భాగంగా ఈ 17,97,000 మంది రైతుల దగ్గర 30,361 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసాం. ఈ రోజు వరకు ఈ 2 సంవత్సరాల్లో 30,361 crores ధాన్యం కొనుగోలు చేశాం. ఇందులో 94% 24 గంటల లోపే చెల్లించాం. ఇదొక రికార్డ్. 48 గంటలు దాటిన పేమెంట్స్ ఏవీ లేవు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడుతూ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీని వెనక మా భావాలు, గతంలో రైతులు పడిన కష్టాలు చూసి ఆ మార్పు తీసుకురావాలనే ఒక పట్టుదలతో తీసుకొచ్చిన సంస్కరణలు. ఫార్మర్ ఫస్ట్ అప్రోచ్ అంటే రైతుకే ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వ్యవస్థలో, ఈ ప్రక్రియలో అనే భాగంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా రైతు సోదరుడికి ఆ విధంగా మేము